దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ పునరుద్ధాన దినమున మీకందరికీ నా వందనాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ప్రతిరోజు మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు, మా పరిచర్యల కొరకు మీరు కూడా ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనం. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని ప్రభువు ఇర్మియాతో ఈ మాటలు సెలవిస్తున్నారు. అలాగే ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అనే మాటలు మనకు కనబడుతున్నాయి. మన దేవునికి సమస్తమును సాధ్యమే. అసాధ్యములైన కార్యములను మన దేవుడు తన కృపచేత సాధ్యము చేయగలడు. మీ కుటుంబాల్లో ఏ కార్యములు జరగక మీరు బాధపడుతున్నారో ప్రతి కార్యమును చేయుటకు ఆయన సమర్థుడైన దేవుడు. మీ కుటుంబాల్లో ఉన్న కొదువలను, కొరతలను తీర్చగలిగిన దేవుడు. దేవుడు శారాను దర్శించి వారికి అవకాశము లేకపోయినా, గర్భము మృతతుల్యమైనప్పటికీ కూడా, బలము లేకపోయినా, అసాధ్యమైనప్పటికీ కూడా దేవుడు వాగ్దానము చేసి ఇస్సాకును అనుగ్రహించినట్లుగా మనము చూడగలం. మన పరిస్థితుల వైపు, మన స్థితిగతుల వైపు చూడక సమస్తమును చేయగలిగిన దేవుని వైపు చూచినట్లయితే దేవుడు మీ కుటుంబాల్లో ఉన్న ప్రతి అసాధ్యమైన కార్యమును ఆయన సాధ్యము చేస్తారు. ఈ మాటలు వింటున్న మీకందరికీ దేవుడు తోడయ్యుండి మీ కార్యములన్నిటినీ ఆయన సఫలము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభువా. మీరు అసాధ్యమైన వాటిని సాధ్యము చేయగలిగిన దేవుడవు, సర్వశక్తిమంతుడవు మీరే ప్రభువా. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకుని ఏ కార్యముల కొరకు వారు ఆశతో ఎదురు చూస్తున్నారో ప్రతి కార్యము జరిగేటట్లుగా మీరు చేయండి. ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు మీకు తెలియచేస్తూ యేసు నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.